ఈరోజు వీడియోలో స్త్రీల వ్రత కథల్లో గ్రామ కుంకుమ నోము కథ తెలుసుకుందాం. గ్రామ కుంకుమ నోము కథ. ఒక బ్రాహ్మణునకు ప్రాణగండం ఉంది. అతని భార్య గ్రామ కుంకుమ నోము నోచి యథావిధిగా పండ్లు, పసుపు, కుంకుమ పట్టుకొని వీధి వీధిలా పంచిపెడుతుంది. ఆమె మొదటి వీధిలో పంచిపెట్టినంతలో పెద్ద కొడుకు వచ్చి తండ్రికి జబ్బు బాగా ముదిరిందని చెప్పెను. ఆమె ఇంకొక వీధి ఉన్నది అని చెప్పాను. ఆమె రెండవ వీధిలో పంచిపెట్టుచూ ఉండగా రెండవ కొడుకు వచ్చి రోగం బాగా ముదిరిపోయింది, అతనికి ప్రమాదంగా ఉంది అని చెప్పాను. అప్పుడు ఆమె కొడుకుతో నేను పసుపు కుంకుమ పంచవలసింది ఇంకొక వీధి ఉన్నదని చెప్పి మూడవ వీధిలో పంచిపెడుతూ ఉంది. ఆ మూడవ వీధిలో పంచిపెడుతూ ఉన్నప్పుడు మూడవ కొడుకు వచ్చి తండ్రికి ప్రాణం మీదకి వచ్చిందని చెప్పాను. అప్పుడు ఆమె ఇంకొక వీధి మాత్రమే ఉన్నదని చెప్పి నాలుగవ వీధిలో పంచిపెట్టుచుండగా నాలుగవ కొడుకు వచ్చి తండ్రిని క్రింద పెట్టినట్లు చెప్పాను. ఆమె అప్పటికీ కూడా ఇంకొక వీధి మాత్రమే ఉన్నదని చెప్పి ఐదవ వీధిలో పంచిపెట్టుచుండగా ఐదవ కొడుకు వచ్చి తండ్రి చనిపోయినట్లు చెప్తాడు. కానీ ఆమె వీధి అంతకు పంచిపెట్టినంతవరకు, అంటే ఆ వీధి పూర్తయినంత వరకు ఇంటికి వెళ్ళలేదు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి చచ్చిన మగుడు బ్రతికి లేచి కూర్చున్నాను. అది చూసి గ్రామస్తులందరూ కూడా ఆశ్చర్యచకితులై అందరూ అది గ్రామ కుంకుమ నోము యొక్క ఫలితమేనని ఆనాటి నుండి ఆ నోము నోచుకుంటున్నారు. ఈ నోముకు ఉద్యాపన ఎలా చేయాలంటే పసుపు కుంకుమలు అలాగే పండ్లతో కలిపి గ్రామంలో పంచిపెట్టాలి ముత్తైదువులందరికీ కూడాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.